నమస్తే టిఆర్ నిజాం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు చదువుకున్నాం. దానికంటే బిఫోర్గా ఒక విషయాన్ని మనం ఆలోచించుకుందాం. అదేంటంటే ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళకు అధికారం ఇచ్చేసి మీరు ఉందాతనంగా ఉండండి అని చెప్పేసి చెప్తే ఈరోజు ఆర్భాటాలకు పోయి ప్రజాధనాన్ని లూటి చేస్తారని చెప్పేసి ప్రజలు అంటారు. ఆ వార్త ఏందో ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది జనోదయ పేపర్లో వచ్చిన వాళ్ళ వార్త. ఇది ఒకసారి మనం చూసుకుంటే ఆహ్వానం అందితే ఉరుకుడే అని చెప్పేసి ఒక ప్రధాన వార్తతోటి ఇచ్చింది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే వీళ్ళు ప్రజాప్రతినిధులుగా చెప్పుకోవటటువంటి వీళ్ళు ఎన్నికల అప్డేట్ చూస్తే కనీసం వాళ్ళ సొంత కారు ఉండదు. వాళ్ళ కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ కూడా కోటాలలో చూపించారు, లక్షలు వేలు ఉన్నట్టు చూపారు. సొంత కారు అయితే వాళ్ళకు ఉన్నట్టు చాలా మంది సొంత కారు లేదనే చూపెడతారు. కానీ వీళ్ళేమో బయటనేమో అమరాబూతిలో ఒకరిని కూడా తిట్టుకుంటాడు. వీళ్ళు చూస్తే వీళ్ళు కలిసిపోరు నాయన అనే సందర్భంలో ఉంటారు. ఆ ఫంక్షన్లలో పోయి ఒకరిని కౌగులించుకొని అబ్బా ఇక మస్తు మనం వచ్చినమా నువ్వు నా ప్రాణమే అన్నది. బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలు రెచ్చగొట్టి అరే వాడిని తోలు తీస్తాం, మేము లాంగ్లో తొండలు ఇడతాం, అదే వాడు ఎంత మనకి మిసాలు లేవు, వాడు పొట్టేవాడు గిట్టుడు అని తిట్టుకుంటారు. అరే బామ్మర్ది అని చెప్పేసి ఒకరు తిట్టుకుంటాడు. కానీ వీళ్ళంతా ఫంక్షన్ కాగానే ఒక దగ్గర పోయి అన్నా బావా అక్క అని చెప్పేసి కౌగులించుకునే సందర్భాలు ఉంటాయి. అదే కార్యకర్త ఎవడన్నా ఈ పార్టీ నాయకుడు పక్కన దగ్గర పోతే చాలా బోసుడికైనా ఎట్లా పోయినావు, ఇప్పుడు మన పార్టీ కాదు ఇక వీని సంగతి చూస్తాం అని చెప్పేసి వాని మీద ఇక ఉర్రుతలు ఊగుతాంటారు. కానీ వీళ్ళు మాత్రం ఫంక్షన్లలో పబ్బాలలో కలిసి మాత్రం అట్టహాసంగా ఉందాతనంగా వేడుకలు చేస్తుంటారు. ఆహ్వానం వచ్చిందంటే కథమే. కానీ అమ్మాయి వచ్చిందో పోలరు 3 రోజులుగా పేపర్లు వస్తుంటుంది. పలాని నాయకుడు పోయి పలానాకు శుభలేఖ ఇచ్చిండు, పలానైనా పోయి పలానైనా శుభలేఖ ఇచ్చిండు అని చెప్పేసి వస్తుంటారు. వీళ్ళంతా 1000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తుంటారు. 1000 కోట్లను ఖర్చు పెట్టి చేస్తుంటారు. అది మా వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ వీళ్ళు ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తులు, సమాజానికి ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తులు, ఈ సమాజానికి ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తులు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే మరి ప్రజలు కూడా వాళ్ళకు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ ఆలోచన ఏంది, వాళ్ళ ఆలోచన విధానం అంతా ఒకటే ఉంటుంది. ఆహ్వానం అందితే మాత్రం ఇక ఈ తిట్లన్నీ ఎక్కడ పోతే ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు మాత్రం ఒక దగ్గర కూర్చొని వాళ్ళ ఆర్భాటాలు, వాళ్ళ కథలు, వాళ్ళ చేష్టలు మనం చూస్తూ ఉంటాం. ఇక వీళ్ళపై కాలు మొక్కుతుంటారు. పోయి మళ్ళీ మొదటిదాకా తిట్టుకున్నావు కానీ మావాడు కాదు, మా కులపోడు కాదు కాబట్టి మేము పోయినాం, మీరు మాత్రం పోతున్నారు ఆమె కార్యకర్తలుగా మీరేటా పోతారు, మేమైతే ఏమైనా చేస్తాం అన్నట్టు వాళ్ళ వేషధారణ అయితే కనపడతాం. ఇంకోటి మేము చేస్తే మాత్రం రైటే, మీరు చేస్తే మాత్రం తప్పు, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోతున్నారు ఆయన అనే విధంగా వాళ్ళ ప్రవర్తన అయితే కనపడుతుంది. అనుమతి లేకుండా మంత్రి వచ్చిన ముఖం చూపించొద్దు, ఫోటోలు పోజులు ఇచ్చారా ఈ అంతే సంగతులు దగ్గర రానివద్దని చెప్పేసి ఎమ్మెల్యేలు అట్టహాసంగా పెళ్లి చేస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా పెళ్లి కార్యక్రమాలకు ఆ కార్యక్రమాలకు పోతారు. వాస్తవానికి వీళ్ళు ప్రైవేట్ కార్యక్రమాలకు పోయేదానికి ఈ ప్రజాధనం అంతా ఎందుకు వృధా చేస్తారా వీళ్ళు? ఏ రోజని అడిగిరా ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ అడిగినా? మరి మీరు ఎమ్మెల్యేలు, మీరు ఎంపీలు, మీరు కదా మా ప్రజల కోసం సేవ చేయడానికి ఉండాలి, మీరు ప్రజా కార్యక్రమాలకు, గవర్నమెంట్ ప్రోగ్రామాలకు మీరు ఈ మంది మార్బలం, పోలీసు వెహికల్ ఇవన్నీ పోవాలి. కానీ ప్రైవేట్ కార్యక్రమాలకి ప్రజాధనాన్ని అంతా ఎందుకు లూడి చేస్తారు నాయన అని చెప్పేసి నన్ను అడిగినాను. శుభకార్యానికి పోతే అమ్మ 4-5 కార్లు వెనకాల, 4-5 బండ్లు వెనకాల, 4-5 పోలీసు వెహికల్ అవన్నీ వచ్చి పెద్ద అంగులు ఆర్భాటాలతో చేస్తారు. అంటే ఇదంతా ప్రజాధనాన్ని లూడి చేసే కార్యక్రమాలే కదా. ఇదంతా అవసరం. ఈ ప్రైవేట్ కార్యక్రమాలకు పోయే సందర్భంలో వీళ్ళంతా అట్టహాసం మీకు ఎందుకే అని ప్రజలు అంటారు. దీన్ని మీరు ఒకసారి ఆలోచించి చెప్పాలని చెప్పేసి నేను టీఆర్ నిజం నుంచి అడుగుతాను. ఇక వీళ్ళు ఒకరినొకడు తిట్టుకుంటాడు, ఒకరినొకడు అయితే పోతాడు. కానీ నిజంగా
సొంత పార్టీ కార్యకర్తలకైనా శుభకార్యం అయితే అంత విధంగా మీరు పోతారా? ఇక్కడ మనకాడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళకి కానీ నాయకులకు కానీ వేరే పక్క రాష్ట్రంలో పోయి శుభకార్యాలలో పాల్గొనవచ్చు. కానీ మొన్న ఆర్టీసీ కార్మికుడు చచ్చిపోతే ఆయనను పరామర్శించడానికి మాత్రం తీరిక దొరకదు వీళ్ళకు. ఆర్టీసీ కార్మికుడు చనిపోతే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించడానికి తీరిక దొరకదు. ఇక రాజకీయాలు చేయాలంటే మీరు ఇట్లా ఆయన మేము అట్లా ఇది ఇట్లా చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఎవరికైతే ఉపయోగం అయితే లేదు. మీరు చేసే ప్రైవేట్ కార్యక్రమాలకు ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఉన్నారు. మీకు కారు లేని వ్యక్తులు, మీకు సొంత కారు లేని వ్యక్తులు ఇంత అట్టహాసం ఉంది ఎందుక మీకు ప్రైవేట్ కార్యక్రమాలకు? పెద్ద పెద్ద ప్రజాధనం పుణ్యానుకున్నది ఇక వాడేద్దామనా? ఇంతమంది పోలీసు వెహికల్ ఎందుక మీకు వెనకాల? కానీ ఎవరు అడిగిన సందర్భాలు అయితే లేవు. మీరు ఆదర్శంగా ఉండాలి కదా సమాజానికి. మిమ్మల్ని చూసి ఆడ కార్యకర్తలు అమ్మ వాడు అప్పులు సప్పులు చేసి శుభకార్యాలకు లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. ఇక బాగా కొంచెం పైసల నుండి అయితే ఒక 4 రోజుల కానించే పెళ్లి కార్డులు ఇస్తాడు, మళ్ళొక విందాని ఇదాని పెద్ద కార్యక్రమాలు. వీళ్ళు ఆదర్శంగా ఉండవలసిన ఈ వ్యక్తులే డబ్బులను వృధా ప్రయాసకు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది సమాజానికి మంచిది కాదని చెప్పేసి మేధావులు అంటా ఉన్నారు. ఇక ఒకే మన పెళ్లి రోజు కార్యక్రమం చేసుకున్నాడు. మాజీ మంత్రి పెళ్లి రోజు కార్యక్రమం చేసుకుని ఆల్రెడీ ఒక వ్యక్తి జీవితం ఒక్కసారి పెళ్లి చేసుకుంటారు అనేది ఉంటుంది. ఇక పైసలు ఎక్కువైతే కొద్దీ ఏదో కార్యక్రమాలు చేసుకోవాల్సిన. అసెంబ్లీలో అంటాడు అవి మంత్రి మీరు రాకపోవడం, నాకు 2వ పెళ్లికి మీరు రాకపోవడం నాకు బాధ అయింది. మీరు చదివే కాలేజీలో మీరు పెట్టినటువంటి కాలేజీలో ఏ పిల్లగానికైనా ఫీజు తక్కువ తీసుకుంటారా? ఇది మాత్రం తీసుకోరు. మా ఊరు అడిగారు. ఇది ఇక్కడ జరిగేటువంటి సందర్భం. నిజంగా ఆహ్వానాలకు పక్కన పెట్టేసి నిజంగా ప్రజల కోసం పనిచేయండి. మీ ఆర్భాటాల కోసం కాదు, మీ వేషధారణ కోసం కాదు. మీరేదో కార్లలో దిగి ఇక స్టేటస్లు పెట్టి అది చేసి ఇది చేసి ఫోటోలకు ఈ పోజులో ప్రజలకు ఏంది ఉపయోగం? వాళ్ళకి ఏం న్యాయం జరుగుతూ ఉన్నది? ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. పత్రిక అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ వాహనాలలో డబ్బు దర్పణం చూపెడుతూ వేడుకలు హాజరవుతూ తామేదో ఘనకార్యం చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. అసలు ప్రైవేట్ కార్యక్రమాలకు ప్రభుత్వ వాహనాలను వినియోగించవచ్చా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొచ్చా? మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాలలో మీరు పాల్గొనే మీ సొంత పైసలు పెట్టుకొని పోతానే ఆ ప్రభుత్వ వెహికల్స్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా వాడికి తీసుకొని ఎదుగుపోతారు. మీ ఆర్భాటాలు మీ ఆలోచనలకు ప్రజాధనాన్ని లూటు చేసే హక్కు మీకు ఎవరిచ్చిండే? హక్కు ఉన్నదా మీకు? అమాయకమైన ప్రజలు ఓట్లేసి మీకు ఇది ఎవరు అడుగుతాడు మిమ్మల్ని? ఇక మీరు ఆడిందే పాటగా ఎప్పటికైనా ఆలోచన చేయాలి. మీరు ఆదర్శంగా ఉండాలి. ఇక పేపర్లలో మన రోజు వాట్సాప్లో చూస్తుంటే ఈ నాయకుడు పెళ్లి వేడుకల్లో హాజరైన, ఆ నాయకుడు పెళ్లి వేడుక. ఏం మీరు హాజరైతే ఏంది? మీరు హాజరైతే ఎక్కువ ఖర్చు అయినా మరి ఆ కుటుంబానికి వచ్చిన భరోసా ఏందే? వీళ్ళంతా దర్పణానికి అలవాటు పడరు. మీరు చేసేటువంటి సంస్కృతిలో 4 కార్లు పట్టుకొని వస్తారు, 4 పోలీసులను పట్టుకొని వస్తారు. వాళ్ళకు కొంచెం ఏదో ఉందాతనంగా అనిపించి వాడు అప్పులు చేసి ఇంకా కొంచెం గొప్పగా చేయాలనే ఆతృతలో ఉంటాడు. ఇది ఒకసారి ఆలోచించాలి సమాజమా. ఈ ఆర్భాటాలకు పోకుండా అప్పులప్పాలు కావద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి తెలియజేస్తా ఉన్నాం.